ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు కూడా జరిగాయి. ముందుగా కేసులో కీలక పాత్రధారిగా అనుమానిస్తోన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. తర్వాత అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు కూడా జరిగింది. అటు తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు, ఇతరత్ర అంశాలు తెరపైకొచ్చాయి. మరోవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో కానిస్టేబుల్ వాంగ్మూలం డీజీపీకి పూర్తి వివరాలతో రాసిన లేఖ కలకలం రేపుతోంది. గతంలో 10 ఏళ్ల పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేశారు మదన్ అనే కానిస్టేబుల్. అయితే ఆయనను లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా సిట్ అధికారులు హింసించారనే ఆరోపణలొస్తున్నాయి. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ దాడి చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తనను కొట్టారంటూ గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఫోటోలను కూడా అతను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు పంపాడు. తన మొహం మీద, వీపు మీద సిట్ అధికారులు పీడిగుద్దులు గుద్దినట్లు అతను ఆరోపిస్తున్నాడు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించారని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించి క్షుణ్ణంగా వివరాలతో డీజీపీకి లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మద్యం కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కీలక అరెస్టులతో పాటు విచారణను కూడా ముమ్మరం చేసింది సిట్. అప్పట్లో ప్రభుత్వ పెద్దలుగా వ్యవహరించిన నేతల అనుచరులు, వారి వద్ద పనిచేసిన వారి నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద పనిచేసిన కానిస్టేబుల్ మదన్ను విచారించినట్టు తెలుస్తోంది. 200 కోట్లు డబ్బులు రవాణా చేసినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని తనను సిట్ అధికారులు వేధించినట్లు మదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తోంది. దీంతో న్యాయపరంగా పోరాడతామని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు. అయితే ఇప్పటికీ కీలక అరెస్టులు జరిగిన నేపథ్యంలో వారి వాంగ్మూలంతోనే కానిస్టేబుల్ మదన్ను విచారించినట్టు తెలుస్తోంది. అయితే బాధితులు మాత్రం తనతో బలవంతంగా వాంగ్మూలం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారని చెబుతుండడం విశేషం.